హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వీడియో అనమాట. ఇది శ్రీరామనవమి రోజు. ఆ రోజు నైట్ చిన్న చిన్న షాపింగ్స్ అనేవి లాస్ట్ మినిట్ వరకు పెండింగ్ పెట్టుకుంటాను నేనైతే. నేను ఏదైతే పెండింగ్ పెట్టుకుంటానో అది నాకు దొరకదనమాట. ఇక్కడ అదే జరిగింది. ఇవేంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వీడియో ఏంటి అంటే మా చిన్నోడి పుట్టు వెంట్రుకల వ్లాగ్ అనమాట. మెమరబుల్‌గా ఉండాలని చెప్పి కష్టపడి అలా అలా బిట్స్ అన్నీ తీసి కలిపి జాయిన్ చేసి వ్లాగ్ పెట్టేస్తున్నాను. ఫ్యూచర్‌లో చూసుకోవడానికి ఉంటుందని. ఇవేంటంటే జూట్ బ్యాగ్స్ అనమాట. జూట్ బ్యాగ్స్ ఇవి కూడా వింటేజ్ లుక్ ఉండాలని నేను ఆ ముగ్గు ఉంటది కదా! కోలం చిక్కు కోలమ్స్ అంటారు కదా! ఆ ముగ్గు ఉండే జూట్ బ్యాగ్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ పసుపు కుంకుమ అనమాట. లోటస్ వచ్చి చిన్న గ్లాస్ జార్స్ వచ్చాయన్నమాట. చాలా క్యూట్ అనిపించినాయి నాకు. ఇవి కూడా తీసుకున్నాను. నేను ఈ బ్యాగ్స్, ఈ పసుపు కుంకం ఇవన్నీ ఆన్‌లైన్‌లో తీసుకున్నాను అనమాట. ఈ జూట్ బ్యాగ్స్‌లో పెట్టడానికి ఈ బ్యాంగిల్స్‌ది ఆర్గనైజర్ ఉంటది కదా! అదొకటి తీసుకున్నాను. ఎందుకంటే మన లేడీస్ ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి బయటికెళ్తాం కదా! అప్పుడు బ్యాంగిల్స్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలో కొంచెం నాకు కూడా అయితే బ్యాంగిల్స్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలి అనేది ఒక థాట్ ఉంటది. సో, ఇలాంటి బ్యాగ్స్ ఇస్తే హ్యాపీగా బ్యాంగిల్స్ అన్నీ దాంట్లో సెట్ చేసుకొని వెళ్ళిపోతారు కదా! అని నాకొక చిన్న ఐడియా వచ్చి నేను ఆ జూట్ బ్యాగ్స్‌లోకి ఇవి ఆర్డర్ పెట్టాననమాట. టోటల్‌గా మన సెట్ ఇదే అనమాట. జూట్ బ్యాగ్‌లోకి బ్యాంగిల్ బాక్స్, ఒక పసుపు, కుంకుమ జార్స్, నెక్స్ట్ ఆకు, ఒక్క అండ్ తాంబూలం అండ్ పువ్వు. మన రిటర్న్ గిఫ్ట్స్ రెడీ. ఇవన్నీ ముందు రోజు నైట్ నేను రెడీ చేసి పెట్టుకొని ఆ టబ్‌లో ఏసి పెట్టాననమాట. ఇవి చిట్టి రోజాలు. ఇవి అంత ఏం బాగలేవు. కాకపోతే మేము నైట్ 11:00 వెళ్ళడం వల్ల మాకు అవే దొరికాయి. మేము అవే తీసుకొనొచ్చాము. ఇది నెక్స్ట్ డే కంటిన్యూయస్ వ్లాగ్ అనమాట. ఇది డెకరేషన్. ఇక్కడ మా ఆయన డెకరేట్ చేస్తున్నారు. ఒక రింగ్ పెట్టేసి దానికి ఒక క్లాత్ పెట్టి చిన్న బుట్టలుంటాయి కదా! అక్కడ నేను అటాచ్ చేసినాను. అవి పెడదాం అనుకున్నాం డెకరేషన్ విషయానికొస్తే. కాకపోతే ఆ బుట్ట నిలబడట్లేదు. ఆ బుట్టలో పూలు కూడా నిలబడట్లేదు. సో, మేము యాక్చువల్లీ 4 బుట్టలు అనుకున్నాము. అక్కడ ఒక్క బుట్ట మాత్రమే ఫిక్స్ చేయగలిగామనమాట. అరటి, పిలకలు ఇటుపక్క, అటుపక్క ఉండాలి. కానీ ఒక పక్కే పెట్టాం. లాస్ట్ మినిట్ థింగ్స్ అన్నీ మావి ఇలానే ఉంటాయనమాట. మాకెందుకు ఇంత హర్రీ బర్రీ అయింది అని అంటే, మేము ముందు రోజు ఫోటోషూట్ పెట్టుకున్నామనమాట. ముందు రోజే కాదు, చాలా ముందు కూడా పెట్టుకున్నాము. ఇంకొక 4 డేస్ ముందు కూడా పెట్టుకున్నామనమాట. అది ఆ రోజు అవ్వలేదు. ముందు రోజు కూడా తీసుకున్నాము. ఆ ముందు రోజు కూడా అవ్వలేదు. ఆ రోజు కూడా వెంట్రుకల రోజు కూడా మార్నింగ్ కొన్ని బిట్స్ పూజ రూమ్‌లో పూజ చేసే బిట్, తులసి కోట దగ్గర పూజ చేసే బిట్ ఆ రోజు కూడా తీశారనమాట. సో, నాకు మార్నింగ్ నుంచి ఏం అవ్వలేదు. ఇక్కడ మేనమామ అంటే మా అన్నయ్య వెంట్రుకలు కట్ చేస్తున్నాడు. ఫస్ట్ తలపైన తమలపాకు 3 సార్లు కట్ చేస్తాడు. తర్వాత కొబ్బరి గిన్నె ఉంటుంది కదా! అది ఇలా ఒత్తేసి చేత్తో 3 ముక్కలు తలపై నుంచి కిందకేస్తాడు. తర్వాత కత్తెర తీసుకొని 3 సార్లు జుట్టు కట్ చేసి అక్కడ వైట్ క్లాత్ ఉంది చూసారా? అది పసుపు క్లాత్. అది పసుపులో ముంచి ఆరేసి పెట్టి ఉంటాము. అందులో ముడుపు కట్టాలన్నమాట. అది వెంకటేశ్వర స్వామి హుండీలో వేయాలి తిరుమల. ముడుపులో ఏంటంటే ఇప్పుడు మేము ఫస్ట్ మేనమామ కట్ చేసిన జుట్టు ఉంది కదా! 3 సార్లు కత్తిరించిన జుట్టు. ఆ జుట్టుని ప్లస్ తాంబూలం, ఆకు, వక్క అలాగే 3 కత్తెరలు ఇచ్చిన జుట్టు ప్లస్ 116 అమౌంట్ కొంచెం ముడుపు కట్టేసి మనం నెక్స్ట్ డే మామూలుగా మూడో రోజు ఇప్పుడు కచ్చగుండు కొట్టేస్తారండి మా వాడికి. ఫుల్‌గా నున్నగుండు కాదు. అందుకే కత్తెరతో కొడుతున్నారు. కచ్చగుండు కొట్టేసి ఇంటి దగ్గర తర్వాత మూడో రోజు తిరుమలకెళ్ళి నున్నగుండు కొట్టించాలన్నమాట. మాకేంటి అంటే టికెట్స్ ఆ రోజు ఇప్పుడు మేము శనివారం కొట్టియాలి ఖచ్చితంగా. ఆ రోజు శనివారం అనమాట. శనివారం కొట్టించిన తర్వాత సోమవారం అక్కడ కొట్టించాలన్నమాట తిరుమలలో. కానీ మాకు సోమవారం టికెట్స్ చూపియలేదు మేము చేసుకునేటప్పుడు. మేము ముందుగానే అనుకున్నాం కదా! ఇట్లా మార్చ్‌లో ఉంటుందనేసి వెంట్రుకలు. అప్పుడు మాకు టికెట్స్ చూపియలేదు. అందుకే మేము శనివారం ముందు రోజు ఆదివారంకి చేసుకున్నామనమాట. సో, ఆదివారం దర్శనము. కాకపోతే మాకు సెకండ్ డే అయిపోతది ఆదివారం కొట్టిస్తే. కాబట్టి ఫస్ట్ డేనే కొట్టియాలి. శనివారమే కచ్చగుండు ప్లస్ నున్నగుండు 2 అదే రోజు అవ్వాలనమాట. సో, మేము ఆ రోజు నున్నగుండు, కచ్చగుండు 2 కొట్టిచ్చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మేము ఆఫ్టర్‌నూన్ తిరుమల కూడా బయలుదేరుతాము. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. మా వాడు చూడండి అసలు ఎలా ఏడుస్తున్నాడో. మా పెద్దోడైతే అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేవండి కళ్ళల్లోంచి. అంత చేయించుకున్నాడనమాట. ఎందుకు అనంటే వాడికి మేము సెల్ పెట్టాం 'చిట్టి చిలకమ్మ' ఇవన్నీ చూస్తా ఉన్నాడు. వీడికేంటంటే మేము 1 ఇయర్ దాకా స్ట్రిక్ట్‌లీ నాట్ అలౌడ్ అని ఫిక్స్ అయ్యామనమాట మొబైల్. ఫుడ్ కూడా మొబైల్ పెట్టి ఏం తినిపించను.
చూసారా ఎవ్వరి దగ్గరికి పోడు. వాడు మొబైల్ చూడడు. ఒకవేళ మొబైల్ చూసేట్టుకుంటే వాడు మైమర్చిపోయి తలపైన ఏం చేస్తున్నారనేది మర్చిపోతాడనమాట. కానీ ఇక్కడ అట్లా కాదు కదా! వాడికి తలపైన చూస్తే అర్థమవుతుంది ఏం చేస్తున్నారని. ఏదో చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి ఫుల్‌గా ఏడుస్తున్నాడు. ఇక్కడ చూడండి వాళ్ళ అన్న, అక్క అందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడేంటంటే ఫస్ట్ ఆ కచ్చగుండ అయిపోయిన తర్వాత అందరూ మా గుండుకు దిష్టి తీసి పైసా ఉంటది కదా! కాయిన్స్ అవి నీళ్ళల్లో వేసి అక్కడ గ్లాస్ పెడతారు. గ్లాస్‌లో వాటర్ పెడతారనమాట. అందులో వేయాలి. కాయిన్స్ అనే కాదు నోట్లు కూడా ఎయొచ్చు. పక్కన పెట్టాలి అయితే నోట్లు వాటర్ లేకుండా. సో, వచ్చిన చుట్టాలందరూ మేము జస్ట్ ఒక 40-50 మెంబర్స్ అనుకున్నాము. ఒక 40-50 మెంబర్స్ వచ్చింటారు అంతే. చుట్టాలు ఎక్కువ పిలుచుకోలేదు. సో, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గుండుకు దిష్టి తీసి ఆ నీళ్ళల్లో ఏస్తున్నారనమాట. డ్రెస్ చూసారా మా చిన్నోంది ఎంత ముద్దుగా ఉందో. ఇది వాళ్ళ అన్నయ్య డ్రెస్ అనమాట. వాళ్ళ అన్నయ్యకి 3rd మంత్‌లో వాళ్ళ మామ పెళ్ళి కోసం ఏసాను. ఒక్క 1 అవర్ ఏసాను ఆ డ్రెస్. ఇంకా వాడికి పట్టలేదు అది. మా పెద్దోడిది 3rd మంత్ డ్రెస్ ఇప్పుడు మా చిన్నోని 11th మంత్‌లో సరిపోతుందనమాట. వాడికి వీడికి అంత డిఫరెన్స్ ఉంది వెయిట్‌లో. వాడు చాలా పుష్టిగా ఉండేవాడు మా పెద్దోడు. మా చిన్నోడు చాలా సన్నగా ఉన్నాడు. ప్రీ మెచ్యూర్ బేబీ అండి మా వాడు. 35 వీక్స్‌కి బోర్న్ అనమాట. సో, పుట్టడమే 2 కేజీస్ పుట్టాడు వాడు. సో, వెయిట్ పెరిగేది కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పుడు తీసుకెళ్ళి గుండు కొట్టాం కదా! తీసుకెళ్ళి స్నానం చేయించి మళ్ళీ డ్రెస్ వేసి తీసుకొచ్చామనమాట. ఇక్కడ నా శారీ లుక్ ఇవంతా చూసారా? నేను ఈ శారీ వచ్చేసి ఎక్కడ కొన్నానంటే సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో కొన్నాను. అది మా ప్రొద్దుటూరులోనే కొన్నానండి. ఆన్‌లైన్‌లో ఎక్కడ తీసుకోలేదు. ఆన్‌లైన్‌లో చాలా సెర్చ్ చేశాను. రస్టిక్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. నాకు ఎప్పటినుంచో ఆ శారీ కట్టుకోవాలని చాలా ఆశగా ఉండేది. ఆ శారీ కోసం సీఎంఆర్‌కి 2, 3 టైమ్స్ వెళ్ళాను. కానీ అది అయిపోయింది మేడం స్టాక్. ఆ కలర్స్ ఉన్నాయి మేడం అని చెప్పారు వాళ్ళు నాకు. అది వచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేయండి అని నంబర్ కూడా ఇచ్చేసి వచ్చాను. కానీ వాళ్ళేం కాల్ చేయలేదు. కానీ అది కోయిన్సిడెన్స్‌గా నేను ఒకసారి ఎళ్ళింటే అది నాకు కనపడిందనమాట. దాని జ్యువెలరీ కూడా నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. ఒకసారి జ్యువెలరీ అంటే అవి కమ్మలు అండ్ మెడలో ఉంటుంది కదా! అండ్ పాపటి బిళ్ళ ఆ 3 ఆర్డర్ చేశాననమాట సెట్. నేను లాస్ట్ మినిట్ షాపింగ్ అన్నాను కదా! అవి బ్యాంగిల్స్ కోసం మట్టి బ్యాంగిల్స్ కావాలి బ్రౌన్ అని చెప్పేసి అంచు ఉంది కదా! చీర అంచు దానికోసం వెళ్ళాను. కానీ నాకు మట్టి దొరకలేదు. మెటల్ బ్యాంగిల్స్ దొరికాయి. సర్లే ఏదో ఒకటి మ్యాచ్ అయిపోయాయి కదా! అని తీసుకొచ్చేసాననమాట. ఇక్కడ మేమందరం ఫోటోస్ తీసుకుంటున్నాం. ఆ రోజు ఫోటోగ్రాఫర్ వచ్చాడనమాట. మేము ఫోటోషూట్ ఏదైతే చేయించుకున్నామో ఎవరితో అయితే చేయించుకున్నామో వాళ్ళే అనమాట. ఇప్పుడు మా పేరెంట్స్ అయిపోయారు. తర్వాత వచ్చిన ఆయన మా అమ్మ వాళ్ళ బ్రదర్ అనమాట పెద్దన్న. వాళ్ళు మా పెద్దమామ పెద్దత్త. వీళ్ళు మా అమ్మ వాళ్ళ సెకండ్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మా హస్బెండ్ తరపున మా అత్త వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళు. అయితే నాకు వెళ్తే ప్లెయిన్ కాసుల పేరు వేసుకుందాం అనుకున్నాను. కానీ అది సెట్ అవ్వలేదనమాట. అది దొరకలేదు నాకు. కాబట్టి నా కాసుల పేరే విత్ డాలర్ వేసుకున్నాననమాట. ఇక్కడ పిల్లలందరూ ఎగురుతా ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా భోజనాలొచ్చాయి. భోజనాలు కూడా మీకు ఒక లుక్ యాక్చువల్లీ ఫంక్షన్ జరిగింది జస్ట్ ఒక 1 to 1.5 hour అనమాట. గుండు కొట్టించేసుకొని నెక్స్ట్ భోజనాలకి వెళ్ళిపోయారనమాట అందరూ. 12:30 ఆ టైం అయిపోయింది. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. వీళ్ళందరికీ బ్లూ డ్రెస్ వేసాను. హస్బెండ్ పిల్లలందరూ. ఇక్కడ కర్రీస్ చూపిస్తున్నాను. వంకాయ, చిత్రాన్నం, ఆలూ ఫ్రై, పప్పు, వైట్ రైస్, రసం అండ్ స్వీట్ వచ్చేసి కాజు కట్లీ ఒకటి, ఇంకొకటి ఘీ మైసూర్ పాక్ ఒకటి తెచ్చారు అండ్ వడ. అంతే అండి. ఎక్కువ మెనూ పెట్టుకోలేదు. ఎందుకంటే మేము ఆర్డర్ ఇచ్చిన హోటల్ వాళ్ళు గ్యాస్ లేక 3 days క్లోజ్ చేసుకున్నారు. అదే రోజు ఎందుకో వాళ్ళకి గ్యాస్ దొరికింది. కమర్షియల్‌గా గ్యాస్ దొరకట్లేదు కదా! అది ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. ఎక్కువ ఐటమ్స్ వండమని చెప్పేశారంట వాళ్ళు కూడా. ఇక్కడ చూడండి ఓవరాల్‌గా నా లుక్ చూపిస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి వెనక హై నెక్ పెట్టించుకున్నాను. ఓల్డ్ డేస్‌లో ఎలా పెట్టుకుంటారో అది. అలాగే ప్లెయిన్ జడ అండ్ జడ కుచ్చులు అంతే. దీనికి కనకాంబరాలు అయితే బాగా సెట్ అవుతాయన్నమాట. కనకాంబరాలు కూడా నేను బయటకెళ్ళి ఒక 2 మూరలు తీసుకున్నాను. నాకు అల్లడం రాదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ అందరూ వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళిపోతున్నాం. జుజు అన్న వస్తుంది. మా చిన్నోని డ్రెస్ చేంజ్ చేసేసాడు. ఇప్పుడు కొంచెం వాళ్ళ మామ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. మేమందరం కలిసి తిరుమలకి వెళ్తున్నాము. టోటల్ మేము 10 మెంబర్స్. మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుందన్నమాట. వాళ్ళు 7 మెంబర్స్ 17 మెంబర్స్ అనమాట.
మేమందరం స్టార్ట్ అయ్యేసరికి 4 అయిపోయింది ఈవినింగ్ అక్కడే. ఎందుకంటే భోజనాలు పెట్టుకుంటే అంత ఈజీగా అవ్వదు కదా! అవన్నీ రిటర్న్ చేయాలి బాక్సెస్. ఇంకా చాలా భోజనాలు మిగిలింటే మేము క్యారియర్‌లో పెట్టుకొనొచ్చాం నైట్ తినొచ్చని చెప్పేసి. కానీ మాకెక్కడ గాని టైం దొరకలేదు తినటానికి. అది ఆ కార్‌లో ఉండిపోయింది. మేము వేరే కార్‌లో ఉన్నాం. టోటల్ 2 కార్స్ ఎళ్ళిపోయాం. ఇది 7 సీటర్, ఇంకొకటి 5 సీటర్ అనమాట. మా చిన్నోడు చూడండి వెనక నుంచి ముందరికి రావాలని ఎంత ఆశపడుతుండో. అమ్మ అమ్మ పక్కనే ఉంటాడు ఎప్పుడు. ఎప్పుడు అమ్మనే కావాలి వాడికి. దారిలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నామనమాట, టీ బ్రేక్. అది ఇక్కడే కొంచెం ప్లే ఏరియాలా కనిపిస్తే పిల్లలు కూడా కాస్త రిలాక్స్ అవుతారని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. మేము చేసిన తప్పు అదే అనమాట. అదెందుకో తర్వాత చెప్తాను. ఈ జడ మాత్రం నేను తీయలేదు, అలాగే వేసుకొని వచ్చాను తిరుమల వరకు. ఇంకెప్పుడు నాకు అంత జడ రాదు. అది సవరం కదా, అంత జడ రాదు. నేను మళ్ళీ అంత ఓపికగా జడ వేసుకోను కాబట్టి ఇప్పుడే పెట్టేసుకుందామని చెప్పేసి జడ మీద కూడా అలా వేసుకున్నానమాట. ఇక్కడ హెరిటేజ్ దగ్గర ఆపాము. దారిలో బాక్రాపేట దాటిన తర్వాత మాకు 4 అవర్స్ పడుతుంది తిరుమలకి. సో ఇక్కడ మా వాడు చూసారా పైన పక్షులన్నిటిని చూస్తున్నాడు. ఇంకా అక్కడికే చీకటి అయిపోయింది. మా వదిన కాఫీ తాగకుండా వీడియో తీస్తుంది, నేను తన్ని వీడియో తీస్తున్నాను. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసిందనమాట, 7 మెంబర్స్. వాళ్ళు కూడా మేము టోటల్ 17 మెంబర్స్ వెళ్ళాం పైకి. మాకేంటంటే నాకు మా ఆయనకి కళ్యాణం టికెట్ దొరికిందనమాట. మేము మార్నింగ్ కళ్యాణానికి వెళ్ళాలి, మిగిలిన వాళ్ళందరూ 300 రూపీస్ టికెట్ అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసాం తిరుమలకి. ఏంటంటే వచ్చి నేను 2 ఇయర్స్ అవుతుంది లిటరల్లీ. 2 ఇయర్స్ అవుతుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మేము ఎక్కమనమాట, కొండ ఎక్కం. తర్వాత వెంట్రుకలు తీయకుండా కూడా మేము కొండ ఎక్కకూడదనమాట మా ఇంట్లో. ఎందుకంటే మాకు వెంకటేశ్వర స్వామి కులదైవం కాబట్టి మేము వెంట్రుకలు తీర్చే వరకు ఎక్కకూడదనమాట. అలా 2 ఇయర్స్ అయిపోయింది. లిటరల్లీ నాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. 2 ఏళ్ళయింది స్వామి మిమ్మల్ని చూసి నేను అని. అదేంటో అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది. తిరుమల వైబ్స్ అంటారు చూడు, ఆ వైబ్సే పాజిటివ్ వైబ్స్, డిఫరెంట్‌గా ఉంటుంది. ఎన్నిసార్లైనా దర్శనం చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. 2 ఇయర్స్ అయిపోయింది కదా, చాలా బెంగ వచ్చేసింది. నిజంగా బెంగ అంటే దగ్గరోళ్ళ దగ్గర చుట్టాలు వీళ్ళని చూడకపోతే బెంగ వస్తుంది చూడు, అట్లా నాకు స్వామిని చూడకపోయినా కూడా బెంగ వచ్చేసింది. మా ఆయన వాళ్ళు ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు. దీని ఎదురుగా ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. వాళ్ళు ఒక 10 మినిట్స్లో వచ్చేస్తామని చెప్పారు. ఆ 10 మినిట్స్ కూడా మేము వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి మేము షాపింగ్కి వెళ్ళిపోయామన్నమాట. తర్వాత టైం దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి. ఆల్మోస్ట్ టైం 9:30 అట్లా అవుతుందన్నమాట. మేము ఇంకా అసలు డిన్నర్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ రూమ్ కోసం వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసారా ఈ బట్టలు ఎన్నిసార్లు కొనబుద్ధి అవుతుంది. చిన్న పిల్లలకి ముద్దుగా బుజ్జిగా ఎంత బాగుంటాయో ఈ బట్టలు. వైట్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. మేము రూమ్కి వెళ్ళకుండా రూమ్ కోసం ట్రై చేయకుండా డైరెక్ట్ గుండు కొట్టించేసుకొని ఉంటే సరిపోయింది. ఎందుకంటే 12 దాటింది అనుకోండి, మాకు సెకండ్ డే అయిపోతుంది బాబుకి. మేము ఫస్ట్ డేనే కొట్టించుకోవాలంటే ఆడ్ సంఖ్యలో, బేసి సంఖ్యలో కొట్టించుకోవాలన్నమాట. ఈవెన్ డేట్స్లో కొట్టించుకోకూడదు. మేము అందుకని 12 లోపు వెళ్ళాలి కాబట్టి గబగబా రమ్మంటున్నాడు మా ఆయన. మేము ఇక్కడ ఈ పెన్సిల్స్, ఈ వాచ్ ఇవి కొన్నామన్నమాట అచ్యుత్కి. ఇక్కడ నందకంలోకి వెళ్ళేసి వచ్చాము ఆల్రెడీ. అక్కడ కళ్యాణకట్టకి అక్కడ క్లోజ్ చేసేసారు 8:45కి, 9:45కి క్లోజ్ అంట అక్కడ. తర్వాత మెయిన్ కళ్యాణకట్ట ఉంటుంది గుడి వెనకల, అక్కడికి వెళ్ళండి అది ఓపెన్ చేసి ఉంటారు అని చెప్పారనమాట. సో మేము ఆ గుడి వెనకల గుడి వెనకల సైడ్ ఉంటే ఒకటి కళ్యాణకట్టకి అక్కడికి వచ్చామన్నమాట. చూసారా ఎంత రష్ ఉందో. ఎలాగోలా టికెట్ తీసుకొని మేము బయట కూర్చోన్నాం. మా అన్నయ్య వీళ్ళు లోపలికి వెళ్ళేసి టికెట్ తీసుకుంటున్నారనమాట. మా చిన్నోడు చూడండి ఎలా ఉన్నాడో, హాయిగా నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు వాడికి గుండు చేసే విషయం వాడికి తెలియదు కాబట్టి లోపలికి వెళ్తే అసలు మ్యాటర్ తెలుస్తుంది. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఎందుకంటే 3 డేస్ నుంచి నిద్రే లేదనమాట. ఫోటోషూట్స్ అని 2 రోజులు, అది కాక మాకు కొంచెం వర్క్ పరంగా కూడా ఎక్కువ ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి నిద్రే లేదనమాట. ఇంకా మా వాడు గుండు కొట్టించేసుకుంటే రూమ్కి వెళ్ళిపోవడమే. బాగా ఫుల్గా ఏడ్చాడండి. ఇక్కడ కూడా అక్కడ ఏడ్చాడు ఫుల్గా. నున్నగుండు కొట్టకముందు కచ్చగుండు కొడతాం కదా ఇంటి దగ్గర, అక్కడ కూడా ఫుల్గా ఏడ్చాడు.
ఇక్కడ కూడా ఫుల్గా ఏడ్చాడు. కదిలితే మనం లేదులే లేదులే అని అనటానికి కూడా వీలు లేకుండా ఆయన మీరేం మాట్లాడకండి అసలు మీ సైడ్ చూస్తాడు, అది తెగుతుంది, బ్లేడ్ తెగుతుంది, మీరు గమ్మున ఉండండి, 5 నిమిషాలు నేను ఫటాఫటా చేసేస్తానని చెప్పాడు. ఆయన్ని 2 కాళ్ళ మధ్యలో పడతాలని చెక్కేసి టప 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 చేసేసాడనమాట. 5 మినిట్స్ ఏడ్చాడు కానీ తర్వాత నార్మల్ అయిపోయాడు. ఇది అయిన తర్వాత బయట భజన చేస్తున్నారనమాట. ఆ భజన దగ్గర కొంచెంసేపు అక్కడ దీపం ఇవి ఉంటాయి చూడండి అక్కడ కొంచెంసేపు చూపిస్తే కాస్త కామ్ అయిపోయాడు. తర్వాత రూమ్కి వెళ్ళేసి అక్కడే కొంచెం ఇడ్లీ పెట్టాను వాడికి, కానీ ఏం తినలేదు వాడు పెద్దగా. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫుల్గా అలసిపోయాడు కదా ఈరోజంతా మార్నింగ్ నుంచి, అందుకే రూమ్కి వెళ్ళేసిన తర్వాత ఫుల్గా నిద్రపోయాడు అనమాట. మాకు సురాపురం తోట దొరికిందనమాట. మాకు చాలా ఇష్టమైన రూమ్స్ అనమాట అవి. మేము ఇక్కడ రూమ్కి వచ్చి కూడా మళ్ళీ ఎవరాలు వేసుకుంటున్నాము. ఆ పిల్లలు ఏమో నిద్రపోయారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము మా అచ్చుగాడికి గుండు చేయించడానికి వెళ్ళాము. అవి టోటల్ 7 గుండ్లు అయినాయి ఆ రోజు. చిన్నోడిది ఒక్కటి ముందు రోజు నైట్ చేసేసామన్నమాట. చిన్నోడు వాళ్ళ మా ముందు రోజు నైట్ చేసుకున్నారు. తర్వాత రోజు మా అచ్చుగాడికి వాళ్ళ నాన్నకి ఇదిగోండి అన్ని గుండ్లు వెళ్తున్నాయి చూడండి. అక్కడ బెలూన్స్ కనిపిస్తే మన వాళ్ళు ఆగుతారా? బొమ్మలు ఏమన్నా కనిపిస్తే అస్సలు ఆగరండి. పిల్ల గ్యాంగ్ అన్నీ కావాలంటారు, ఫుడ్డు, బొమ్మలు. ఇక్కడ రూమ్కి వచ్చేసి వీళ్ళకి టిఫిన్ తినిపించేసి ఈ రూమ్కే తిప్పించుకున్నాం అనమాట. టిఫిన్ పిల్లలకి ఒకటి, మేము డైరెక్ట్గా వెళ్ళి తినేసామన్నమాట. ఇక్కడ 2 గుండ్లు కలిసి టిఫిన్ తింటున్నారు. ఇక్కడ రెడీ అయిపోయామండి. చూసారా, నేను పట్టు శారీ, మా వాళ్ళు రెడ్ కలర్ కుర్తా అండ్ పైజామా వేసేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మేము కళ్యాణంకి వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళకి 1 గంటకు అనమాట దర్శనము. మాకైతే కళ్యాణం గురించి చెప్పాలండి మీకు, ఎందుకంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా. మేము ఫస్ట్ టైం వెళ్తాం, మాకు కూడా ఐడియా లేదు. యాక్చువల్లీ కళ్యాణం స్టార్ట్ అయ్యేది లోపల 12 o'clockకి. మనకి టికెట్ మీద రిపోర్టింగ్ టైం వచ్చేసి 10 o'clock ఉంటుంది. కాబట్టి మీరు 10 o'clock వెళ్ళచ్చు. కానీ మీరు ఫ్రంట్ రోలో కూర్చోవాలనుకుంటే 8కి వెళ్ళాలి. అక్కడ పెద్ద హాల్ ఉంటుందన్నమాట. అక్కడ కళ్యాణం జరిపిస్తారు. హాల్లో 700 మెంబర్స్ ఉంటారంట. సో మనం ఫ్రంట్లో కూర్చోవాలనుకుంటే 8కి 7కి అక్కడికి వెళ్ళేసి సుపథం కౌంటర్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మేము సుపథం దగ్గరికి మా అత్త మమ్మల్ని తీసుకెళ్తుంది, మాకు తెలియదు అని చెప్పేసి సుపథం కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ వరాహస్వామి దర్శనం చేసుకుందామని స్టాప్ అయ్యాము. అక్కడ నామాలు పెట్టించుకుంటున్నారనమాట. వీళ్ళంతా నేను, పిల్లలు, మా హస్బెండ్ అందరు నామాలు పెట్టించుకుంటున్నారు. కానీ వరాహస్వామి దగ్గర నైవేద్యం పెడుతున్నారు కాబట్టి ఒక 1/2 hour లేట్ అవుతుంది. క్యూ లైన్ స్టాప్ చేశారనమాట. సో మేము బయట నుంచే ముక్కొని సుప్తం దగ్గరికి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 9:30, 9:40 అవుతుంది. ఇక్కడే 1/2 hour అయితే రిపోర్టింగ్ టైం కూడా దాటిపోతుంది అని చెప్పేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ అలో చేయకపోతే ఎట్లా అని చెప్పేసి. చూసారా మా నామాలు ఎలా ఉన్నాయో. మా వాడు చూసారా మెల్లగా చూసారా, ఇప్పుడు మేల్కొని ఉంటాడు, 2 minutesలో అట్లా స్లీప్ వేస్తాడు అనమాట భుజం మీదనే. అలా చూస్తుండగానే నిద్రపోయాడు. అలసిపోతే ఎలాగైనా నిద్రపోతారు ఈ పిల్లలు. అలసిపోకపోతే మనం ఎన్ని రకాలుగా నిద్ర ఇచ్చినా కానీ నిద్రపోరు. చూసారా నిద్రపోయాడు అప్పుడే. లోపలికి వెళ్ళాక కూడా కాసేపు ఇప్పుడు నిద్రపోయాడు, కాసేపు నాకు లేస్తాడు. మళ్ళీ కళ్యాణం జరిగేటప్పుడు కూడా నిద్రపోయాడు అనమాట. మేము వెళ్ళాం కానీ మేము వెళ్ళిన తర్వాత హాల్ మధ్యలో వరకు ఫిల్ అయిపోయింది. మేము లాస్ట్లో కూర్చున్నాం కావాలని అదే పనిగా ఫ్యాన్ కోసం. ఇది సురాపురం తోటలో మా రూమ్ టూర్ చూపిస్తున్నాను. ఇది హాల్, ఇటుపక్క రైట్ సైడ్ ఇందాక చూపించింది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. టోటలీ 4 beds ఉన్నాయన్నమాట. ఇది మేము వెకేట్ చేసేటప్పుడు చూపిస్తాను కాబట్టి చిందరవందరగా ఉంది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది, అక్కడ ఒక బెడ్ ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఈ బెడ్రూమ్లో. ఇక్కడ ఒక బెడ్, ఇది 3rd bedroom, ఇది 4th. ఇది మేము ఉన్నాం అనమాట ఈ రూమ్లో. మా చిన్నోడు చూసాడా ఎంత బాగా నిద్రపోతున్నాడో. నేను ఇక్కడ లగేజ్ అంతా సర్దేసి రెడీగా ఉన్నాం వెకేట్ చేయడానికి. మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోయిందండి, లేట్ అయిపోయింది. సో మేము 7 అట్లా స్టార్ట్ అయినాము. 8 కిందికి కొండ దిగేసరికి 9 అయిపోయిందనమాట టైం. మేము ఇక్కడ ఒక చిన్న డాబా దగ్గర ఆగాము తిరుపతి దాటిన తర్వాత. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాము. ఈ డాబాని ఒక్క లుక్ వేస్తారా బ్రీఫ్గా, చాలా ముద్దుగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము వెజ్ మండి ఆర్డర్ చేసామన్నమాట. వెజ్ ఫ్యూజన్ మండి. పిల్లలందరూ పైన టిఫిన్ తినేసారనమాట, దోశ, ఇడ్లీ లాంటివి. మేము ఒక్కటి మండి ఫుల్ ఆర్డర్ చేసాము. 5-6 మెంబర్స్కి సరిపోతుందన్నారు, కానీ అది 10 మెంబర్స్కి సరిపోయేమైనా క్వాంటిటీ ఇచ్చారనమాట. ఈ హట్లో కూర్చున్నాం మేమందరము.
మావాడు చూసారా హట్టను వేలాడుతూ ఉంటాడు. ఎక్కడైతే డేంజర్ అని రాశారో అక్కడికే వెళ్ళి తలా వేలు పెడతా ఉంటాడు. ఈ వీడియో మా అచ్చగాడే తీసాడండి. నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి, నేను వాయిస్ ఓవర్ స్టాప్ చేస్తాను. పెద్దది తెచ్చి పెడతాను. 2 ప్లేట్లు అడుక్కుంటే సరిపోతుంది. ఇంకా ఎంత దూరంలో ఉన్నారు వాళ్ళు? 2 కిలోమీటర్లు నేను చూడండి గాయస్ గుండు మా మామ గాయస్ మా అత్త గాయస్ మా తమ్ముడు కారులో నిద్రపోతున్నాడు గాయస్. మావాడు నాకంటే పెద్ద వ్లాగర్ అయ్యేలా ఉన్నాడు అనమాట. ఇక్కడ మేము వచ్చిన ఫుడ్ అంతా సర్వ్ చేసుకుంటున్నాం అనమాట. ఎంత ముద్దుగా చెప్తున్నాడు అని. గాయస్ ఇక్కడ మా అమ్మ గాయస్, ఇక్కడ మా నాన్న గాయస్ అని వీడియో తీసేది సరిగ్గా రాలేదు వాడికి. ఎనీవేస్ చాలా ముద్దుగా అనిపించి అది అలాగే ఉంచేసాను అనమాట. ఇవాళకి ఇదే వీడియో ఇక్కడికి ఆపేస్తున్నాను. బాయ్ బాయ్, స్టే పాజిటివ్.